కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి. అంటే స్పెషల్‌గా ఆయనకి శ్రద్ధాంజలి చెప్పటానికి రీజన్ ఏంటి అంటే, ఆయనతో నాకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. ఒక చిన్న మెమరీ ఆర్ స్వీట్ మెమరీ ఉందనమాట. సో, అది షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నేను 9థ్ స్టాండర్డ్ చదివేటప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు మా ఊర్లో ఒక డిస్ట్రిక్ట్ వైడ్ ఎస్సే కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేసి ఒక రోజున అందరినీ రమ్మన్నారనమాట ప్రైజ్ కలెక్షన్‌కి. సో, మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సడన్‌గా అనౌన్స్ చేశారు. ఇలాగ కోట శ్రీనివాసరావు గారు వస్తున్నారు మనకి చీఫ్ గెస్ట్‌గా ఈ ఈవెంట్‌కి అని చెప్పేసి. సో, అంటే నేను మా ఫ్రెండ్స్ వీళ్ళతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కొంచెం ఎక్సైట్ అయ్యారు. సో, కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన వచ్చారు, కూర్చున్నారు. సడన్‌గా జనాలందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ చాలా క్రౌడ్ పెరిగిపోయిందనమాట. మేబీ 100 పీపుల్ అలాగా చుట్టూ చేరిపోయారు. వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్, పేపర్స్ ఉంటే పేపర్స్ తీసుకొని ఆటోగ్రాఫ్ కోసం వెళ్ళారనమాట. సో, నాకు బేసిక్‌గా నాకు ఆటోగ్రాఫ్ వీటి మీద అంత క్రేజింగ్ కాదు నేను. అంటే సెలబ్రిటీస్‌కి వెళ్ళి మనం ఇది చేయాలి అన్నట్టు క్రేజీ ఏం కాదు. అంటే నేను నా సీట్‌లోనే కూర్చున్నాను. తర్వాత మా ఫ్రెండ్ లోపలికి వెళ్ళిపోయి చాలా సేపు అయిపోయిందనమాట. ఒక పావుగంట, 20 నిమిషాలు అయిపోయింది. నాకేమో క్యూరియాసిటీ, అంటే అంత క్రౌడ్ ఒకేసారి ఎగబట్టడం అదంతా. సో, వాడు రాకపోయేసరికి నేను లోపలికి వెళ్ళాను అనమాట. కొంచెం అటు ఇటు దూరుతూ అట్లా లోపలికి వెళ్ళాను. అనుకోకుండా, అంటే ఆయన ఎంత దూరంలో ఉన్నాడనేది నాకు అర్థం కాలేదనమాట. సో, అనుకోకుండా కొంచెం ముందుకెళ్ళాను. ఈ క్రౌడ్ పుష్‌తో క్రౌడ్ నన్ను పుష్ చేసేసరికి నేను వెళ్ళి ఆయన మీద పడ్డా. సో, ఫస్ట్ టైం చాలా చేదరించుకున్నాడు. అంటే ఇలా ఇదిలించుకున్నాడనమాట. ఇదిలించుకొని చాలా కోపంగా కసురుకున్నాడు. సరే, నేను ఏంట్రా బాబు, సరే దట్స్ ఫైన్లే, నేను తప్పు నాది కదా, నేను వెళ్ళి పడ్డాను కదా. సో, ఆయన పర్స్పెక్టివ్లో తప్పు నాది అని చెప్పేసి నేను కొంచెం సారీ అండి అని చెప్తూ నేను పక్కకు వస్తున్నాను. మళ్ళీ వితిన్ ఒక 30 సెకండ్స్ అట్లాగా ఆయన కొంచెం కూల్ డౌన్ అయిపోయి సరే బుక్కి సైన్ పెడతా అన్నారనమాట. అనగానే నేను ఆటోగ్రాఫ్ కోసం కాదు కదా వెళ్ళింది. సో, నేను సార్ నా దగ్గర ఏం లేదండి, నేను ఆటోగ్రాఫ్ కోసం రాలేదు, మా ఫ్రెండ్ కోసం వచ్చాను, యాక్సిడెంటల్గా పుష్ చేస్తే పడ్డాను అనగానే ఆయన వెంటనే కొంచెం ఒక కైండ్ ఆఫ్ నవ్వాడనమాట. ఓ అవునా అన్నట్టు కొంచెం ఏదో సంథింగ్ కైండ్ ఆఫ్ నవ్వి మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత సరే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా, ఇక్కడ క్రౌడ్ చాలామంది ఉన్నారు, ఇట్లాగా చేతులు పెట్టుకొని నించో, ఎవరు నా మీద పడకుండా అని చెప్పి అన్నాడనమాట. సో, అప్పుడు నేను అక్కడ నించున్నాను. అట్లాగా నేను నించున్న తర్వాత ఒక 2-3 అట్లా వచ్చి ఆయన కొంచెం కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలా నించున్నాక ఆయన కొన్ని ఆటోగ్రాఫ్స్ చేసేసి ఇంకా దండం పెట్టి వెళ్ళిపోయాడు లోపలికి. అంతే. సో, అంటే ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఇవి జరిగి ఉంటాయి. బట్ నా లైఫ్లో అంటే మనలాంటి వాళ్ళ లైఫ్లో సెలబ్రిటీస్ ఇట్లాగా సినిమా యాక్టర్స్ వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు కదా. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే నాకు అప్పట్లో ఫస్ట్‌లో నాకు అంత అర్థమయ్యేది కాదు కానీ, అంటే ఏదో ఆయన చెప్పింది చేసాము, నించోమన్నాడు అనుకున్నాం కానీ, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆయన మూడ్‌లో వేరియేషన్స్, ఫస్ట్ ఏమో కొంచెం గాంభీర్యంగా ఉన్నాడు సైన్‌లు పెట్టేటప్పుడు, నెల్లి పడగానే వెంటనే విసుక్కున్నాడు. ఆ తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిపోయి రా అని చెప్పి పిలిచాడు. ఆ తర్వాతేమో ఇంకా దాన్ని, అంటే నేను ఆటోగ్రాఫ్ కోసం రాలేదని చెప్పినప్పుడు ఆయన ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడనమాట. ఐ డోంట్ నో అదంటే దాన్ని ఏమంటారు అనేది. అంటే బాగా కూల్ అయిపోయాడు అనమాట. సో, అట్లాగా నేను ఆయన ఫేస్‌లో ఒక 5-6 ఎక్స్‌ప్రెషన్స్ నా లైఫ్‌లో చూశాను. సో, సో జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ. అండ్ వన్స్ అగైన్ కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ధైర్యంగా ఉంటారని ఆశిస్తూ బై.